అందరికీ నమస్కారం. ఈరోజు మనము దర్శించబోయే క్షేత్రం కర్ణాటకలోని తుముకూరు జిల్లాలో ఉన్న దేవరాయన దుర్గ అనే ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం గురించి మనము పూర్తిగా తెలుసుకుందాము. ఈ దేవరాయన దుర్గ ఇక్కడ వెలిసినది మొట్టమొదట ఈ భూమి మీద కాలు పెట్టిన లక్ష్మీ నరసింహస్వామి. ఈ క్షేత్రము కేవలము ఒక ఆలయము మాత్రమే కాదు, ఇది పురాణం, చరిత్ర, భక్తి, ప్రకృతి ఈ నాలుగింటి సంగమం. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు ఒక్కసారి కాదండి మళ్ళీ మళ్ళీ రావాలనిపించే ఆధ్యాత్మిక ప్రశాంతతను అనుభవిస్తుంది. పురాణాల ప్రకారం ఈ ప్రాంతం ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా ఉండేది. ప్రస్తుతానికి ఇప్పటికి కూడా అలాగే ఉంది. ఇక్కడ ఎంతోమంది మహర్షులు కఠోర తపస్సు చేసేవారు. వారిలో ధూమరాజ మహర్షి చేసిన తపస్సు ఎంతో గొప్పదిగా స్థానిక స్థల పురాణం చెబుతుంది. ఆయన ఎన్నో సంవత్సరాలు శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ తపస్సు చేయగా స్వామివారు నరసింహ రూపంలో ప్రత్యక్షమై ఆయనను దర్శనమిచ్చారని భక్తుల విశ్వాసం. మహర్షి ప్రార్థన మేరకు కలియుగంలో కూడా ఈ పర్వతంపై కొలువై భక్తులను రక్షిస్తూ ఉంటానని స్వామివారు వరం ఇచ్చారని స్థల పురాణం చెబుతుంది. అదే సమయంలో బ్రహ్మదేవుడు కూడా ఈ పవిత్ర పర్వతానికి వచ్చి నరసింహస్వామిని ఆరాధించి ప్రతిష్ఠించారని స్థానిక విశ్వాసం ఉంది. అందుకే ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైన వైష్ణవ క్షేత్రాలలో ఒకటిగా భావించబడుతుంది. కొండ కింద ఉన్నది భోగలక్ష్మీ నరసింహస్వామి, కొండపై ఉన్నది యోగలక్ష్మీ నరసింహస్వామి. కూర్చున్న స్వామివారు యోగలక్ష్మీ నరసింహస్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. ముందుగా భోగలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని తరువాత కొండపైనికి వెళ్ళి యోగలక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం ఇక్కడి సాంప్రదాయం. ఇక్కడ ప్రాచీన సాంప్రదాయం ఈ రెండు దర్శనాలు చేసిన వారికి సంపూర్ణ ఫలం లభిస్తుందని అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ చెబుతూ ఉంటారు. ఈ పర్వతానికి ఒకప్పుడు కరిగిరి అనే పేరు ఉండేదని స్థానిక ప్రజలు చెబుతారు. తరువాత అనసిద్ధనగిరి, జగన్నాథనగిరి అనే పేర్లతో కూడా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. అనంతరము మైసూరు రాజు అయిన చిక్కదేవరాజ వడియారు కాలంలో దేవరాయన దుర్గ అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చిందని చరిత్ర అభిప్రాయంగా ఉన్నాయి. ఆ రాజు ఎంతో యుద్ధాలలో గెలిచి ఆ తరువాత ఈ ప్రదేశాన్ని తను గెలుచుకున్నారని, అందులోనూ ఈ దేవరాయన దుర్గ అంటే ఆ రాజుకు పవిత్రమైన విశ్వాసము ఉంది అని కూడా చెబుతారు. ఈ ప్రాంతానికి మరో విశ్వాసం ఏమిటంటే చుట్టూ ఉన్న కొండలు చూస్తూ ఉంటే ఒక్కో వైపు ఒక్కో రకంగా కనిపిస్తాయి. తాబేలు, శంఖం, అలాగే పాము ఆకారాలలో కనిపిస్తాయని స్థానికులు విశ్వసిస్తారు. అంతేకాదండి, మనకు ఓపిక ఉండి ఫుల్లు శిఖరం పైనకి ఎక్కి ఒక్కో దిక్కున ఒక్కో రకంగా ఏనుగు రూపంలోనూ, తాబేలు రూపంలోనూ, శంఖం రూపంలోనూ, పడుకొని పడగ ఎత్తిన పాము రూపంలోనూ కనిపిస్తాయి. పర్వతం దైవిక శక్తులతో నిండి ఉంది. సముద్ర మట్టానికి సుమారు 4000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ క్షేత్రం పచ్చని అడవులు, భారీ రాతి కొండలు, చల్లని గాలులతో భక్తులకు ఆధ్యాత్మిక అనుబంధం ఎంతో ఏర్పడుతుంది. ఈ ప్రకృతి సౌందర్యానికి కూడా ప్రకృతిని ఎంతో ఇష్టపడే వారికి ఇక్కడ చెప్పరాని అనుభూతి కలుగుతుంది అని నా అభిప్రాయం. ఇక నరసింహస్వామి విషయానికి వస్తే, హిరణ్యకేశవుని సంహరించిన తరువాత నరసింహస్వామి ఉగ్రరూపం చూసిన దేవతలు, మహర్షులు భయభ్రాంతులయ్యి గురయ్యారని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు లక్ష్మీదేవి, బ్రహ్మదేవుడు, దేవతలందరూ కలిసి స్వామివారిని శాంతింపజేయాలని ప్రార్థించారు. ఆ ప్రార్థనలకు ప్రసన్నుడైన నరసింహస్వామి తన ఉగ్రరూపాన్ని విడిచిపెట్టి యోగముద్రలో కూర్చున్నాడని స్థానిక స్థల పురాణంలో ఉంది. అందుకే కొండపై వెలిసిన స్వామివారిని యోగలక్ష్మీ నరసింహస్వామి అని పిలుస్తారు. అయితే భక్తుల కోరికలను తీర్చేందుకు సౌమ్య స్వరూపములలో అందరికీ సులభంగా దర్శనం ఇవ్వాలనే సంకల్పంతో కొండ దిగువన భోగ
నరసింహస్వామిగా కొలువు తీరారని విశ్వాసం. అందుకే ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు ముందుగా భోగ నరసింహస్వామిని దర్శించి తరువాత కొండపైకి వెళ్ళి యోగ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించాలని చెబుతారు. ఈ 2 దర్శనాలు పూర్తయితేనే దేవరాయన దుర్గ యాత్ర సంపూర్ణమవుతుంది. ఈ పవిత్ర పర్వతంలో మరొక దివ్య సన్నిధి శ్రీరామచంద్ర ఆలయం. స్థానికులు ప్రేమగా రామన చెలువే అని పిలిచే ఈ ఆలయం శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి దివ్య రూపాలలో దర్శనమిస్తారు. స్థానిక విశ్వాసం ప్రకారము వనవాస కాలంలో శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చి మహర్షులను దర్శించి ఈ పర్వతాన్ని పవిత్రం చేశాడని చెబుతారు. అందుకే నరసింహస్వామి దర్శనముతో పాటు శ్రీరామచంద్రస్వామిని కూడా దర్శించడం ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు చేసే పని. చరిత్రను పరిశీలిస్తే ఈ క్షేత్రాన్ని పశ్చిమ గంగ రాజులు అభివృద్ధి చేశారని, తరువాత హోయసల రాజులు ఆలయ నిర్మాణాన్ని విస్తరించారని చరిత్రకారులు చెబుతారు. అనంతరము విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ప్రాంతం మరింత ప్రాధాన్యం పొందింది. మైసూర్ వడయారు రాజులు కూడా ఈ ఆలయానికి సేవలు అందించి పూజా కార్యక్రమాలు నిరంతరంగా జరిగేలా దాన ధర్మాలు చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ కొండపై నిలబడి చుట్టూ చూస్తే కనిపించే ప్రకృతి వర్ణనాతీతం. పచ్చని అడవులు, మహారాతి శిఖరాలు, చల్లని గాలి, మేఘాలు కొండలను తాకుతూ వెళ్ళే దృశ్యం చూస్తే ఇది భూమిపై ఉన్న స్వర్గంలా అనిపిస్తుంది. మేము కూడా ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించినప్పుడు ప్రకృతి అందాలకు ముగ్ధులమయ్యాము. ఆలయం లోపల వీడియో చిత్రీకరణకు అనుమతి లేకపోవడంతో స్వామివారి దివ్య రూపాన్ని మీకు చూపించలేకపోయాము. కానీ స్వామివారి దర్శనం మాకు కలిగించిన ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేము. చాలా కష్టం ఈ అనుభూతిని మనసులో మాత్రమే నిలుపుకోగలం. అందుకే అందరికీ చెబుతున్నాను, అవకాశం వచ్చినప్పుడు మీరు కూడా ఒక్కసారి దేవరాయన దుర్గకు తప్పకుండా వెళ్ళండి. కొండ దిగువన భోగ నరసింహస్వామిని, కొండపై యోగ లక్ష్మీ నరసింహస్వామిని, అనంతరము రామన చెలువే శ్రీరామచంద్రస్వామిని దర్శించండి. ఈ దివ్య క్షేత్రంలోని ప్రశాంతత, ప్రకృతి సౌందర్యము, స్వామివారి కరుణ మీ జీవితంలో మరుపురాని అనుభూతిని మిగులుస్తాయి. ఇక సెలవు. మరి ఇంకొక విషయం ఏమిటంటే అక్కడికి బస్సులు టైమింగ్స్లో ఉన్నాయి. సొంత వాహనాలలో వెళ్ళేవారికి అనుకూలంగా ఉంటుంది. కానీ బస్సులో వెళ్ళాలంటే మీరు ఫస్ట్ టుమ్కూరుకు చేరుకోవాలి. టుమ్కూరులో నెంబర్ 12న బస్సు వస్తుంది. ఉదయం 10 గంటలకు ఉంది. తరువాత మధ్యాహ్నం కరెక్ట్గా 1 గంటకు ఉంది. తిరిగి సాయంత్రము 4 గంటలకు వస్తుంది. ఇది 3 సార్లే వస్తుంది. మీరు ఎవరైనా వెళ్ళాలంటే ఉదయం వెళ్ళే బస్సుకి వెళితే 1 గంటలోపు మీరు కింద ఉన్న భోగ లక్ష్మీ నరసింహస్వామిని, అలాగే కొండపై ఉన్న యోగ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని 1:30కంతా మీరు బస్టాండ్ దగ్గర, బస్టాండ్ అక్కడే ఉందండి, అక్కడే భోజనం కూడా ఉంటుంది. ప్రసాదాన్ని తీసుకొని 1:30కి మీరు అక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్ దూరంలో రామన చెలువే అని ఉంది. మీరు అదే బస్సులోనే రామన చెలువే దగ్గర దిగి అక్కడ చూడవలసిన జింకల పార్కు, అలాగే ఎంతో అద్భుతమైన ప్రకృతిని ఆస్వాదించి రామన చెలువే రాముడు బాణం వేసి తీసిన ఆ నీళ్ళని తీర్థంలా పుచ్చుకొని ఆ ప్రదేశాన్నంతా మీరు చూసి వచ్చేసరికి సాయంత్రము కరెక్ట్గా 4:30కి మళ్ళీ బస్సు మీకు అందుబాటులో ఉంటుంది. 4:30 నుంచి 5 గంటల లోపు మీరు టుమ్కూరుకి చేరుకోవచ్చు. వీలైన వారు తప్పకుండా వెళ్ళి రండి.
జై శ్రీమన్నారాయణ.